రెండవ రాజులు 10. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులుండిరి. యేహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమాని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మరియు మీరు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణములను ఆయుధ సామాగ్రిను కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులలో ఉత్తముడును తగినవాడును అయినా ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనుడిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి, 2 రాజులు అతని ముందర నిల్వజాలకపోయిరే, మనం ఎట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యేహూకు వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము, మేము ఎవరిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి అది ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియచేసింది. అప్పుడు అతడు రెండవ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షం నుండి నా మాట వినుటకు ఒప్పుకొని ఎడలా మీ యజమానుని కుమారుల తల్లను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞయించెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండరి. కావున ఆ తాకీదు తమను ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తల్లులను గంపలలో పెట్టి యెజ్రెయేలులో నున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుచుండెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతనిని చంపితిని. అయితే వీరందరూ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గురించి యెహోవా సెలవిచ్చిన మాటల్లో ఒకటి నెరవేరకపోదు. తన స్నేహితుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పాను. ఈ ప్రకారము యేహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులు అందరినీ, అతని సంబంధులకు గొప్పవారి అందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. అప్పుడు అతను లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయాడు. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలను కత్తిరించి ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరిని వారిని అడుగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనను విడువక గొర్రె వెంట్రుకలను కత్తిరించు ఇంటి గోతి దగ్గర 40 చంపిరి. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోవాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు అతని చేతిలో చెయ్యి వేశాడు. కనుక యేహూ తన రథముల మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాకు నాకు కలిగిన ఆసక్తి చూచుటకై నాతో కూడా రమ్మనగా యేహూ రథము మీద వారు అతనిని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునను శేషించి ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయుట మానకుండెను. తరువాత యేహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞయించెను, అహాబు బయలు దేవతలను కొద్దిగానే పూజ చేశాను. యేహూ అను నేను అధికంగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రాప్తులందరినీ వాని భక్తులందరినీ వారి యజమానులందరినీ నా యొద్దకు పిలువనంచుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పించబోచున్నాను కనుక రాని వాడెవడో వానిని బతకనీయానని చెప్పాను. అయితే బయలునకు మొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. మరియు యేహూ బయలునకు పండుగ నియమింపుడని చాటించుడని ఆజ్ఞేయగా వారలాగు చాటించిరి. యేహూ ఇజ్రాయేలు దేశమంతటిలో వర్తమానము పంపించగా బయలునకు మొక్కు వారందరూ వచ్చిరి.
రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాడు. అప్పుడు అతను వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కి వారికందరికీ వస్త్రములు బయటికి తెప్పించమని చెప్పగా వారు తెప్పించారు. యెహోయామును రేకాబు కుమారుడైన యెహోనాదాబు బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ యొద్ద నుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయడని బయలునకు మొక్కువారిలో ఆజ్ఞ ఇచ్చాను. బలులను దహన బలులను అర్పించుటకే వారు లోపల ప్రవేశించగా 80 మందిని బయట కావలి ఉంచి నేను వశము చేసిన వారిలో ఒకడైనను తప్పించుకొని పోయినలా వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితో అధిపతులతో చెప్పగా వారు అందరినీ హతము చేశారు. పిమ్మట కావలి వారు అధిపతులను వారిని బయట వేసి గుడి ఉన్న పట్టణంకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని కింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యెహోవా బయలుదేవతలను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయకుండా నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడే. బేతేలు దాను అను స్థలమందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీవిలాగు సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులను చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగురు. అయితే ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడే. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేని వాడాను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులో ఉన్న యొర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలో అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములో అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజైను. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలు ఏలిన కాలమున 28 ఏళ్ళు.